పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మనం గత కొన్ని ఎపిసోడ్స్గా ఎంతోమంది స్వామీజీల గురించి, మాస్టర్స్ గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సో గత ఎపిసోడ్లో మనం స్వామి శివానంద సరస్వతి వారి గురించి తెలుసుకున్నాం. వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం. వారి ద్వారా తయారు చేయబడినటువంటి ఇంకొంతమంది స్వామీజీల గురించి మనం ఈ ఎపిసోడ్ నుంచి తెలుసుకోబోతున్నాం. సో ఈ ఎపిసోడ్లో స్వామి చిన్మయానంద సరస్వతి వారి గురించి డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. 2 పిరమిడ్ ధ్యాన కేంద్రాలను నిర్మించి ఎంతోమందికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు చిన్మయానంద సరస్వతి. వండర్ఫుల్ డిఫరెంట్ ఎపిసోడ్ కదా సార్. చెప్పండి సార్ వారి గురించి. చిన్మయానంద గారు పాపులర్గా మొత్తం భారతదేశమే కాకుండా ఇతర దేశాలన్నింటిలో కూడా చిన్మయ మిషన్ గురించి, విశ్వ హిందూ పరిషత్ గురించి ఆయన అందరికీ పరిచితుడు. విశ్వ హిందూ పరిషత్ యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు అతను. తర్వాత ఆర్ఎస్ఎస్ గుల్వంకారు, తర్వాత ఆప్టే గారు, వీరు ముగ్గురు కలిసి యాక్చువల్గా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ని స్థాపించారనమాట. అయితే దాని గురించి తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ అసలు జన్మ విశేషాలు ఏంటి అంటే వీరు కూడా శివానంద సరస్వతి పరంపరగానే వచ్చారా? శివానంద సరస్వతి అంటే శివానంద ఆశ్రమం నుంచి ఆయన. అయితే ప్రతి ఒక్క ప్రధాన శిష్యులు ఆయనకి 10-12 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఒక డైరెక్షన్లో పోయారు అన్నమాట, ఒక దేశానికి వెళ్ళారు. ఈయన చిన్మయ మిషన్ ఏంటంటే ఈయన సేవాభావం, భగవద్గీత ఈయన సబ్జెక్ట్స్. ఈ భగవద్గీత ఈయన మొత్తం విశ్వం మొత్తం ప్రచారం చేశాడు. ద హోలీ గీత అని రాశాడు. దాన్ని మొత్తం ప్రపంచంలో ఎన్నో భాషల్లో అనువాదం అయింది. తర్వాత ఆయన అసలు భగవద్గీత అనేది ఒక ఆచరణలో పెట్టే ఒక విజ్ఞానం, ఇది ఒక భక్తి కోసం, పూజ కోసం చేసేది కాదు అని సామాన్య జీవితంలో అది దాన్ని అమల్లో పెట్టుకోవాలి అని చెప్తారు. సూపర్ సార్. ముందుగా వారి గురించి చెప్పండి సార్, వారి బాల్యం గురించి. అయితే ఈయన అసలు పేరు ఏంటంటే బాలకృష్ణన్ మీనన్. ఓహో. అయితే ఈయన కురుకుట్టన్ అనే ఒక న్యాయవాది, తర్వాత ఒక పారు మీనన్ అనే గృహిణి, వీరిద్దరికి 3వ సంతానంగా ఎర్నాకులంలో జన్మించాడు. కేరళం ఎర్నాకులంలో 1916. అయితే ఆయన చిన్నప్పుడు ఈయన తల్లి చనిపోతే తండ్రి ఇంకో వివాహం చేసుకుంటాడు. అయితే ఈయన మెయిన్గా ఈయన విద్యాభ్యాసం అంతా కూడా ఎర్నాకుళం, త్రిశూరు అంటే పక్కపక్కనే ఉంటాయి అన్నమాట. అక్కడ ఫస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషను, తర్వాత అక్కడ స్కూల్స్లలో, మిషన్ స్కూల్స్లలో చదివి తర్వాత కాలేజీలో అంటే FA అంటే ఫైన్ ఆర్ట్స్ అంటే అప్పుడు ఇంటర్మీడియట్ని అక్కడ ఫైన్ ఆర్ట్స్ అంటారు, ఆర్ట్స్. తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్ట్ BA బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చేస్తారు. చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన ఏం చేస్తారంటే లక్నో విశ్వవిద్యాలయానికి పోయి అక్కడ సాహిత్యం, లిటరేచర్లో చేస్తాడు. ఇంగ్లీష్ లిటరేచర్. తర్వాత ఆయన యొక్క పట్టుదల ఏంటంటే జర్నలిజం. ఇట్లా చేస్తూ జర్నలిజం మీద ఆయనకి చాలా ఆసక్తి ఉంటుంది అన్నమాట. జర్నలిజంలో ఇలా రకరకాల డిగ్రీలు సంపాదిస్తాడు. కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి ఒక ఆత్మాధిక చింతన అనేది ఉంటుంది ఎక్కడో మూలన అనమాట. తర్వాత దేశానికి ఏదో ఒకటి చేయాలని. సో అలా ఆయన విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఏమైందంటే భారతదేశంలో మహాత్మా గాంధీ యొక్క పిలుపుతోటి క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది. అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమంలో ఈయన కూడా పాల్గొని జైల్లో ఉంటాడు. జైల్లో అంతా అనారోగ్యంతో జైలు అధికారులు ఇక్కడే జైల్లో చనిపోతే మాకు ప్రాబ్లం వస్తుందని వాళ్ళు ఏం చేస్తారంటే అర్ధరాత్రి ఈ చిన్మయానంద గారిని అంటే బాలకృష్ణ మిషన్ని తీసుకొని నడి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతారు. అంటే బాలకృష్ణ నందన్ అనే పేరుతో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ. అంటే అప్పుడు ఆయన ఒక స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు. గాంధీ గారి సిద్ధాంతం ప్రకారం గాంధీ గారితో సత్యాగ్రహాలు ఇవన్నీ చేసే దాంట్లో ఆయన జైల్లో తీసుకెళ్ళి పెట్టిన జైల్లో అనారోగ్యంగా ఉంటాడు అనమాట. ఎందుకంటే సరైన
వసతులు లేక, తర్వాత సరైన శుభ్రత లేకుండా ఉండడం వల్ల. అయితే ఆయన్ని పడేస్తే ఒక భారతీయ క్రైస్తవ వృద్ధ మహిళ ఉంటుంది ఒక ఆమె. ఆమె వస్తూ చూస్తుంది అనమాట. చూసి అరే నా కొడుకు లాంటి వాడని తీసుకొని తన ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్ళి డాక్టర్ని పిలుస్తుంది. డాక్టర్ని పిలిచిన తర్వాత డాక్టర్ తోటి వైద్యం ఇప్పిస్తుంది. ఆ డాక్టర్ కూడా వచ్చిన తర్వాత ఇతను చాలా సీరియస్గా పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తన హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆయన తీసుకెళ్ళి ఒక పెద్ద హాస్పిటల్ చేర్పించి ఆయన దగ్గరుండి ఈ బాలకృష్ణ మిషన్ని మొత్తం ఎంతవరకు అంటే నార్మల్ స్థితికి, అంటే ఆరోగ్యం కోలుకునేదాకా వాళ్ళు చూస్తారు. అంటే ఆ తల్లి అంటే చూడండి, ఇది ఒక చిన్మయానంద ప్రపంచంలో ఒక పెద్ద గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఒక విద్యావేత్త, ఒక జర్నలిస్ట్గా తయారు చేసిన ఘనత ఆ అమ్మకు దొరుకుతుంది అనమాట. లేకుంటే ఆయన చనిపోయేవాడు, అంతే వదిలేసి ఉంటే ఏదో చనిపోయేవాడు. సో అలా చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే, ఈ క్విట్ ఇండియా ఉద్యమం అయిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ ది నేషనల్ హెరాల్డ్ అని ఒక పత్రిక స్వాతంత్రం గురించి, తర్వాత మనకి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక మ్యాగజైన్ అంటే నడిపితే ఇప్పుడు కూడా ఉంది నేషనల్ హెరాల్డ్. ఇప్పుడు ప్రస్తుతానికి రాహుల్ గాంధీ దాని, సోనియా గాంధీ దాని ట్రస్టీస్ అనమాట. అయితే ఎప్పుడైతే కాటం రాజు అని ఒక దాంట్లో అక్కడ అది ఎడిటర్ ఉంటారనమాట. ఆయన జవహర్లాల్ నెహ్రూతో చెప్పి ఈ బాలకృష్ణ మిషన్ చాలా అంటే స్వాతంత్ర భావాలు కలిగిన వాడు, తర్వాత ఆయన చాలా మనకు పనికొస్తాడని తీసుకొచ్చి ఆయన్ని మెయిన్ జర్నలిస్ట్గా పెట్టారు. ఆయన విలేకరిగా జర్నలిస్ట్గా అక్కడ పనిచేస్తుంది. అయితే ఈయన ఏంటంటే స్వాతంత్రం మీద చాలా ఘాటుగా వ్యాసాలు రాసేవాళ్ళు, పిటిషన్ రాస్తూ ఆత్మాధికంగా కూడా సన్యాసులు ఉన్నారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళ గురించి కూడా రాస్తుంటారు. అయితే కొంతమంది ఏమంటారంటే, నువ్వు వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియకుండానే నువ్వు ఎలా రాయగలుగుతావు? ఇప్పుడు ఒక జర్నలిజం అంటే, అడ్వెంచర్ జర్నలిజం అంటే మీరు పోయి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళతో సహజీవనం చేసి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని ఒక ఆలోచన వస్తుంది. అప్పుడు ఆయనకి ఒక ఆలోచన కలుగుతుంది, హిమాలయాల్లో ఉన్న యోగుల్ని కలవాలి, ఆ యోగులతోటి సహజీవనం చేసి వాళ్ళ నిజాలు తెలుసుకోవాలి, వాళ్ళకున్న శక్తులు, జ్ఞాన సాధన గురించి తెలుసుకొని అప్పుడు మనం ఈ ప్రపంచానికి తెలియజేయాలి అని ఒక ఆలోచన కలిగి ఏం చేస్తారంటే, డైరెక్ట్గా హిమాలయాలకు వెళ్ళి శివానంద సరస్వతి గారిని కలుస్తాడు. శివానంద సరస్వతి గారిని కలిస్తే శివానంద సరస్వతి గారి యొక్క చైతన్యము, చేతస్సు, ఆత్మాధిక చింతన, తర్వాత ఆయనకున్న జ్ఞానము చూసి ప్రభావితం అయిపోతాడు. ప్రభావితం ఇంకా వేరే గురువు దగ్గరికి పోకుండా అక్కడే ఉండి ఆయన నేర్చుకోవడం మొదలు పెడతాడు. కొన్ని రోజులు అయిన తర్వాత అప్పుడు శివానంద సరస్వతికి అనిపిస్తుంది, నువ్వు ఇప్పుడు సన్యాసిగా మారాలి, నువ్వు ఆత్మాధికంలో నువ్వు చాలా ఎదగగలిగి ప్రపంచానికి నువ్వు నీ సేవలు అందించే అవకాశం ఉంది కాబట్టి నువ్వు సన్యాసిగా మారుతావా అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆయన అది ఆలోచన దృక్పథాన్ని మొత్తం మార్చుకుంటాడు అనమాట. అప్పటి వరకు అతనికి ఏంటంటే స్వాతంత్రం గురించి బాహ్యంగా ఏం చేయాలని ఉంటుంది, స్వాతంత్రం తర్వాత అంటే రియల్ జర్నలిజం అంటే చూస్తూ సామాజిక సేవ చేయాలని ఉంటాయి. కానీ అప్పుడే అతను ఆత్మాధిక చింతనలోకి మారుతాడనమాట. సో స్వామి శివానంద సరస్వతి దగ్గర ఒక మహాశివరాత్రి రోజేమో యాక్చువల్గా విశ్వ హిందూ పరిషత్ పార్టీ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సన్యాస దీక్ష తీసుకుంటాడు అనమాట. తీసుకుని అప్పుడు ఆయన స్వామి శివానంద సరస్వతి పేరు మార్చి స్వామి చిన్మయానంద సరస్వతి అని పేరు పెడతారు. శివానంద వారే వీరికి ఒక పేరు నామకరణం చేస్తారు, ఆధ్యాత్మిక పేరు. సో అది ఆ తర్వాత ఈయన చాలా తొందరగా విషయాలను గ్రహించడం వల్ల ఈయన ఒక ముఖ్య శిష్యుడిగా మారిపోతాడు, ప్రధాన శిష్యుడిగా మారిపోతాడు. కాబట్టి ఈయనకి ఇచ్చిన బాధ్యత ఏంటి అంటే భగవద్గీత ఆత్మాధిక ప్రచారం. సో దానికోసమనే ఆయన చిన్మయ మిషన్ స్టార్ట్ చేస్తాడు. చిన్మయ మిషన్ స్టార్ట్ చేసి మొత్తం ప్రపంచంలో 300-400 కేంద్రాలు ఉన్నాయి. సో వాళ్ళ మెయిన్ ఏంటి అంటే హిందూ సాంప్రదాయం గురించి చెప్పడం, విద్యని బోధించడం, అంటే క్వాలిటీ విద్యను బోధించడం, ఆత్మాధిక అభివృద్ధి కోసం సహాయపడడం, ఈ 3 సేవా కార్యక్రమాలు. సో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట.
ఈ స్వామి చిన్మయానంద ఇంకా మనం తెలుసుకోవాలంటే ఆయన విశ్వ హిందూ పరిషత్ ఎందుకోసం తీసుకున్నాడు అనే విషయానికి వస్తే, ఆయనకి విలేకరుగా ఉన్నప్పుడే ఆయన ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తలను ఆహ్వానిస్తూ ఉండేవాడు. ప్రపంచ హిందూ సమాఖ్య అనేది ఒకటి ఏర్పాటు చేయాలి, దానికోసం ఒక హిందూ మత గురువులు కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళ హిందూ ఆధ్యాత్మికవేత్తలు సన్యాసులు అందరితో ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని ఆయన కోరిక ఉండేది అనమాట. అందరినీ ఏకం చేయాలి. అందరినీ ఏకం చేయాలి. అయితే అలాంటి సమయంలోనే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, గోల్ వర్కర్ సరసంగ చాలక్ ఉంటాడు, ఆప్టే గారు ఉంటారు. ఆప్టే గారు కూడా అదే విషయం ఉంటుంది, హిందువులందరినీ ఒక ఏకీకృతం చేయాలి, దాంట్లో కులం వద్దు, మతం వద్దు, తర్వాత సాంప్రదాయం వద్దు, తర్వాత ప్రాంతీయ భేదాలు వద్దు, అందరూ హిందుత్వం గురించి తెలుసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది అందుకోసం స్టార్ట్ అయిందా? ఆర్ఎస్ఎస్ అనేది అందుకోసం స్టార్ట్ కాలేదు. ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయిందంటే హిందువుల ఒక మతాభిమానాన్ని పెంపొందించేసేసి ఒక ఆర్మీని తయారు చేసి బ్రిటిష్ని ఎల్లగొట్టాలని తయారైంది. అందుకోసం ఈ వీరేమో కుల మతాలకు అతీతంగా, సంస్కృతులకు అతీతంగా అందరినీ ఏకం చేయాలనుకున్నారు విశ్వ హిందూ పరిషత్. దానికోసమని విశ్వ హిందూ పరిషత్ 1946లో ఒక పెద్ద సమావేశం జరుగుతుంది. సాందీపని సాధ్యాయ ఆశ్రమం అని బాంబేలో పోవాయి దగ్గర ఉంటారు, పెద్ద ఆశ్రమం. అక్కడికి వివిధ రకాల హిందూ వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి అందరూ వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడ విస్తృతంగా చర్చలు జరుగుతాయి. ఆ జరిగిన తర్వాత అప్పుడు మనం కంపల్సరీగా ఒక స్థాపించాలి ఒక అని, దాని పేరు విశ్వ హిందూ పరిషత్ అని పెట్టి, దానికి ప్రథమ అంతర్జాతీయ అధ్యక్షుడిగా చిన్మయానంద సరస్వతిని ఎన్నుకుంటారు. తర్వాత ఆప్టే గారు జనరల్ సెక్రటరీగా ఉంటారు. అయితే అప్పటి నుంచి ఆయన జీవితాంతం వరకు అవి ఏ పోస్టులో ఉన్నా ఏ పోస్టులో లేకపోయినా కూడా విశ్వ హిందూ పరిషత్కి దిశానిర్దేశం చేయడం. ఆయన ఏం చెప్పేవాడంటే హిందుత్వం గురించి హిందువులకి తెలియదు, ఎప్పుడైతే హిందుత్వం గురించి హిందువులు తెలుస్తుందో ఆ తర్వాత మనం ఏం చేయాల్సింది ఏమి ఉండదు, వాళ్ళే మొత్తం ఈ దేశాన్ని నడిపిస్తారు. సో అదే అనమాట ఆయన మెయిన్ సిద్ధాంతం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఆత్మాధిక చింతన ఉండాలి, తర్వాత విద్యాబుద్ధులు ఉండాలి, తర్వాత తన సేవాభావం ఉండాలి. ఇవన్నీ మనం పిల్లలకి నేర్పించట్లేదు, భగవద్గీత నేర్పించాలి, ఉపనిషత్తు నేర్పించాలి. కాబట్టి ఈ విశ్వ హిందూ పరిషత్తును ఒక మీడియంగా, ఒక మార్గంగా తీసుకొని ముందు మనం తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. సో అది అట్లా అనమాట. ఆయన చాలా క్యాలిక్యులేటివ్గా చేశారన్నమాట. అంటే ఒక ఏకత్వాన్ని తీసుకురావడానికి, అంటే మనం అందరం ఏకత్వముతో, ఒక జ్ఞానముతో, ఆత్మజ్ఞానంతో ముందుకెళ్ళాలని మాత్రమే చెప్పారు. వావ్, అది భగవద్గీత అనే సారాన్ని ఎప్పుడు చదివిపేయడం గురించి మాట్లాడ్డా. ఓకే, వండర్ఫుల్ సార్. అయితే ఆయన అంటే చేసిన సేవల్లో భగవద్గీత చేసింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తును పెట్టారు. నేను చెప్పాను కదా మన హోలీ గీత అనేది. కానీ భగవద్గీత అంటే ఏదో పారాయణం చేసే గ్రంథం కాదు, అది ఒక సమగ్రమైన విజ్ఞాన వేదిక. మన జీవితానికి, మన జీవన శైలికి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా చేయాలి, అది మొత్తం భగవద్గీతలో ఉంది అంటే. భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత ఎక్కడో లేదు, కురుక్షేత్రం అనే యుద్ధము నిరంతరం నీ మనసులో జరుగుతూ ఉంటుంది. కౌరవులు అంటే ఎవరు లేదు, నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలే కౌరవులు. ఇలా చెప్తారా? పాండవులు అంటే ఎవరు లేదు, పాండవులు అంటే నీ మనసులో ఉండే మంచి ఆలోచనలు. ఈ మంచి ఆలోచనలకి చెడు ఆలోచనలకి మనసులో ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అదే కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధం నుంచి నువ్వు బయటపడాలంటే కృష్ణుడిని రథసారథిగా, అంటే కృష్ణుడు రథసారథి అంటే బుద్ధిని రథసారథిగా ఉపయోగించుకొని, అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఈ చెడుని ఆలోచనలను జయించి పాండవులకు విజేతగా ఉంటావో అప్పుడు నువ్వు నిజమైన భగవద్గీతను సారాన్ని తెలుసుకున్నట్లయితే. మనలోని మంచి వైపుకు వెళ్తూ చెడుని సంహరిస్తూ వెళ్ళడమే మనలోని కురుక్షేత్రం. బుద్ధిని సరిగ్గా వినియోగించాలి, అంటే అది ఆత్మ వైపు వస్తేనే బుద్ధి సరిగ్గా వినియోగపడుతుంది. సో ఇలా భగవద్గీత గురించి ఆయన చెప్తున్నారు.
భగవద్గీత యొక్క సూత్రాలను తర్వాత అధ్యాయాలని సులభంగా అందరికీ అర్థమయ్యేటట్లు అందరికి బోధనలు చేసేటట్టు దాని మీద వ్యాఖ్యానాలు చాలా రాశారు. ఆ వ్యాఖ్యానాలన్నీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల భాషలలో కూడా తర్జుమా అయ్యి ఇప్పుడు అంటే ఫస్ట్ విశ్వ హిందూ సమాజాన్ని పరిషత్ పరిషత్ని ప్రారంభించారు. తర్వాత చిన్మయానంద మిషన్ ఎప్పుడు ప్రారంభించారు? 1951లో స్టార్ట్ చేశాడు. అంటే ఇది స్టార్ట్ చేసినాక చాలా రోజుల తర్వాత అంటే ఆయన ఒక ఆశయాలు ఏంటంటే మన భారతీయులని ఆత్మాధికంగా, తర్వాత సాంఘికంగా, తర్వాత సైన్స్ పరంగా కూడా ఎదగాలంటాడు. అందుకని ఆయన చిన్మయ స్కూల్స్లో లేటెస్ట్ ఎడ్యుకేషన్ సిలబస్ ఉంటుంది. మోడర్న్ ఎడ్యుకేషన్ విత్ సంస్కృతం నేర్పిస్తారు. మళ్ళీ ఇది లేటెస్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అది కూడా నేర్పిస్తారు. చిన్మయానంద స్కూల్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అవునా సార్? చిన్మయానంద స్కూల్స్ ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉందా? అంటే 12th స్టాండర్డ్ వరకు ఉంటుంది. వావ్. స్కూల్స్ స్టార్ట్ చేసి తను చెప్పాలనుకున్న విజ్ఞానాన్ని అంతా అందులో ఇన్వాల్వ్ చేశారు. అంటే మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు ఈ ఏన్షియంట్ విజ్డమ్ని కూడా యాడ్ చేశారు. వావ్. అందరూ బోధించారు, వీరేమో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటే స్టార్ట్ చేసి నడిపిస్తున్నారు. అంటే ఇప్పుడు మన విదేశాల్లో కూడా చిన్మయానంద స్కూల్స్ ఉంటాయి. వావ్. మోడర్న్ ఎడ్యుకేషన్ కపుల్డ్ విత్ వేదాంత అన్నారు కదా వివేకానంద వారు. వేదాంతం గురించి అంటే ఆయన మెయిన్గా ఆయన బోధనలు కూడా వేదాంతము, ఉపనిషత్తులు, భగవద్గీత వీటి మీదనే ఆయన మొత్తం కాన్సన్ట్రేట్ 95 పుస్తకాలు రాశాడు. 95. అంటే చిన్మయానంద మిషన్ ప్రారంభించి తర్వాత ఇక బోధనలతో పాటు పుస్తక రచన కూడా మొదలెట్టి ఆయన అమెరికాలో చాలా చోట్ల ప్రచారం చేసిన తర్వాత శాండియోగా అంటే కాలిఫోర్నియాలో శాండియోగా అని ఒక సైడ్లో ఉంటుంది అనమాట. లాస్ ఏంజల్స్ నుంచి ఒక 4-5 గంటల ప్రయాణం. అక్కడ ఒక ఆశ్రమం పెట్టాడనమాట. చివరి దశలో అక్కడే ఉంటాడు. శాండియోగాలోనే చనిపోతాడు. 77 సంవత్సరాల వయసులో శాండియోగాలో ఆయనకి గుండె జబ్బు వస్తుంది అనమాట. అంటే అంతకుముందు 1969లో ఒకసారి గుండె జబ్బు వస్తుంది. అప్పుడు బైపాస్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వస్తుంది. అలా 1993లో అంటే రీసెంట్గానే 1993లో జూలై 29వ తారీఖున సీరియస్గా ఇల్లు అయిపోయి ఆ తర్వాత మల్టిపుల్ బైపాస్ సర్జరీస్ చేసిస్తారు. శరీరం తట్టుకోలేకుండా ఆగస్టు 3వ తారీఖు నాడు శాండియోగాలో చనిపోతాడు. శాండియోగాలో చనిపోతే ఆయన పార్థివ శరీరాన్ని చూడడానికి 1000 మంది అక్కడికి వస్తారు. ఆ పార్థివ శరీరాన్ని భారతదేశాన్ని తీసుకొచ్చినప్పుడు 1000 మంది ఇక్కడ అడుగుతారు. ఆయన శాంతిపరి అని ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఒక ఆశ్రమం ఉంది ఆయన. ఆ ఆశ్రమంలో ఆయన కోరిక ప్రకారం అక్కడ ఆయన్ని అంత్యక్రియలు చేస్తారు. ఎక్కడ సార్ అది? హిమాచల్ ప్రదేశ్లో. హిమాచల్ ప్రదేశ్లో వారి యొక్క సమాధి ఉంది. అక్కడ ఒక మహా సమాధి స్మారక కేంద్రం ఉంది అక్కడ. 1993 1993 వరకు ఉన్నారు. మన తరం వరకు రీచ్ అయింది ఆయన నాలెడ్జ్. అంటే హైదరాబాద్లో ఎన్నోసార్లు వారి యొక్క ప్రసంగాలు జరిగినట్టున్నాయి సార్. 90s తర్వాత చాలా జరిగినట్టున్నాయి. 93 లోపు కదా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. చిన్మయానంద విన్నాం, మనం కూడా మిషన్స్ విన్నాము, చూసినట్టే గుర్తుకుంది. సో మెయిన్ వారి టీచింగ్స్ ఏంటి సార్? మెయిన్గా ఆయన చూసే ఏంటంటే ఫస్ట్ నుంచి ఆయన ఈ హిందూత్వం గురించి, హిందుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క ఔన్నత్యాన్ని చెప్పడం, అది ఒక బోధనలో ఒక ముఖ్య అంశం అయింది. అందుకని ఆయన అప్పుడు వివేకానంద రాక్ మెమోరియల్ చేసేటప్పుడు కూడా చిన్మయానంద మిషన్ ద్వారా 10,000 రూపాయలు డొనేషన్ కలెక్ట్ చేసి ఇస్తాడు. అంటే అప్పట్లో 10,000 అంటే 10 కోట్లకు సమానం. సో అంటే ఆయన ఒక హిందుత్వాన్ని పైకి తీసుకురావాలని ఒక తపన. తర్వాత రెండోది ఏంటంటే ప్రతి మనిషి సన్యాసం అంటే ఎక్కడికో పోయి అడవిలో ఉండడం కాదు, తన భౌతిక జీవనంలోనే సాంసారిక జీవితంలోనే ఉంటూ డిటాచ్మెంట్స్ అంటే నిర్యాణంతో జీవించడం, కర్మ ఫలితాన్ని ఆశించకుండా జీవించడం, అదే అసలైన సన్యాసం అంటాడు.
ఓ. ఆయన చెప్పే సన్యాస వీరు సన్యాసిగానే అంటే వీరు ఈయన కూడా సన్యాసిగానే ఉంటాడు. పెళ్లి ఈయన- చేసుకోలేదు, కానీ అంటే జనరల్ ఆయన కానీ చేసే జనరల్ గా వారు బోధించింది మాత్రం బోధించి ఇది. మాత్రం ఇదనమాట. అంటే వారు అలా ఉండి తెలుసుకున్న దాన్ని అందరికీ అలా చెప్పారు. ఓ. తర్వాత ఉపనిషత్తులు కఠోపనిషత్తు, మండుక ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు, తర్వాత ఇవన్నిటిని విపులంగా వాటి మీద వ్యాఖ్యానం రాశాడు. దాని అసలు వాటి యొక్క అంతర్గత మీనింగ్ ఏంటన్నది, వా. తర్వాత భగవద్గీత యొక్క అంతర్గత సారాంశం ఏంటి, మ్మ్. తర్వాత ఇట్లా రకరకాల. తర్వాత ఆయన ఆత్మ చరిత్ర కూడా అంటే జీవిత చరిత్ర కూడా రాశాడు. మ్మ్. సో అంటే మెయిన్గా ఏంటంటే ఆయన వ్యక్తిత్వ వికాసం గురించి, ప్రతి మనిషి ఒక వ్యక్తిత్వ వికాసం కావాలి, తర్వాత బుద్ధిని వికసింపజేసుకోవాలి, ఆత్మాధిక చింతనతో ఉండాలి. సో ఈ మూడు వాటి గురించి చెప్తూ ఉంటాడు అనమాట. మ్మ్. ఆత్మాధిక చింతన, బుద్ధి వికాసం, వ్యక్తిగత వ్యక్తిత్వ వికాసం. వికాసం, తర్వాత బుద్ధి. మ్మ్. ఎప్పుడైతే బుద్ధితో వికసించి మనం ఏం పని చేయగలుగుతామో అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం ఉంటాం. రైట్. తర్వాత మ్మ్. కర్మ సిద్ధాంతం, ఆయన మ్మ్. బోధనలో కర్మ సిద్ధాంతం ఉంటుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అంటే మనము ఏ కర్మ అయినా మన దాని గురించి ఆలోచించకుండా, దాని ఫలితాన్ని ఎదురు చూసుకోకుండా మనం కర్మలు చేస్తూ పోతూ ఉండాలి. కర్మ మీద అనాసక్తితోటి చేయాలి. సో ఎప్పుడైతే ఎలా చేస్తాడో అతను ఒక కర్మయోగిగా మారుతాడు. ఓకే, ఫలితం మీద ఆసక్తి లేకుండా కర్మ మాత్రం చేస్తూ వెళ్తే కర్మయోగిలాగా మారుతారు. కర్మయోగిలాగా ఉండాలన్నారు. కర్మయోగి. భగవద్గీత అంటే కర్మయోగంలో ఉండడం, దాన్ని పారాయణం చేసుకుంటూ అక్కడే కూర్చోవడం కాదు అని చెప్పారు. తర్వాత భక్తి, పూజ, ప్రేమ, సేవ ఇవన్నీ ఉండాలి. కానీ వాటిలో మెయిన్గా ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే నిరంతర సాధన, ధ్యానం చేయాలంటాడు. ఇది ఆయన ఒక బోధనలో ఒకటి ధ్యానం అనేది కూడా ఇంపార్టెంట్ ఉందన్నమాట. ధ్యాన సాధన చెప్పారు. చెప్పారు. అంటే శివానంద వారు నేర్పించిందంతా ధ్యానమే కదా సార్. ఉమ్. వారు ధ్యానంతోనే అన్నీ అవును. వస్తాయని కూడా వారి చరిత్రలో తెలుసుకున్నాం శివానంద వారి ద్వారా. ఓకే. అయితే ఎప్పుడైతే ఇప్పుడు ప్రతి మనిషి మనం పూజలు చేయడము, తర్వాత భక్తితోటి ఉండడం అంటే భక్తితోటి ఉండాలి, కానీ ఆత్మాధికారులతో మేధస్సుతోటి కరుణతో ఉండి ఇతరులకు సేవ చేయాలంటాడు. ఇతరులతో ప్రేమతో ఉండాలి అంటాడు. ఆత్మజ్ఞానంతో కూడుకున్నదై ఉండాలి ఇది అంటారు. అది ఎట్లా అంటే ఆత్మాధిక జ్ఞానం అనేది మెదడుతో వస్తుంది. తర్వాత భక్తి, కరుణ, ప్రేమ అనేది హృదయంతో వస్తుంది. ఈ మెదడుని హృదయాన్ని కలిపి మనం సేవ చేయాలి. అచ్చా, మెదడుని హృదయాన్ని రెండు కలగలిపి జీవించాలంటారు. అంటే ఆధ్యాత్మికత, ప్రాపంచికత కలగలిపి జీవించమంటారు. మన ప్రాపంచిక విలువలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, కరుణ, భక్తి చూసుకున్నట్టు వాటిని సరిగ్గా వినియోగించుకోవాలంటే, అవి ఉపయోగించాలంటే మనం మళ్ళీ మైండ్ని వాడాలి, హృదయంతో ఉండాల్సిన క్వాలిటీస్తో ఉండాలి. వావ్. తర్వాత ఆయన ఇంకో ముఖ్య బోధనలు ఏంటంటే నియంత్రణ గల మనస్సు. ఎవరైతే మనస్సును నియంత్రించుకోగలుగుతాడో వాడు సరి అయిన జీవనం జీవిస్తాడు. ఎవరైతే నియంత్రణ లేని మనస్సుతో జీవిస్తాడో వాడు జీవితంలో ఏమీ సాధించలేడు. కానీ నియంత్రణ మనస్సు ఎలా జరుగుతుంది అంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి. ప్రతిరోజు ధ్యానం, మనస్సును నియంత్రించుకోవడానికి కావాల్సిన ధ్యాన సాధన చెప్పారు. సాధన చేయాలి. అది అందుకని ఆయన బోధనలో ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఆయన చెప్పిన ఏంటి, ఫస్ట్ జీవన విజ్ఞానం భగవద్గీత, జీవన విజ్ఞానం అది. తర్వాత కురుక్షేత్రం అనేది మన మనస్సులో జరిగే యుద్ధం. తర్వాత కౌరవులు పాండవులు, కౌరవులు చెడు ఆలోచనలు, పాండవులు మంచి ఆలోచనలు. చెడు ఆలోచన మంచి ఆలోచన మధ్యలో ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటుంది, యుద్ధం జరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం గెలవాలంటే కృష్ణుడు సారథిగా ఉంచుకొని బుద్ధితోటి మనం పనిచేయాలి. సో ఇది ఆయన చెప్పాడు. సో దీనికోసం ఆత్మాధిక వికాసం కోసం ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలి అని చెప్తుంటాను. టీచింగ్స్లో చెప్పుకుంటూ వస్తున్నాం. మరిన్ని అయితే మనం చెప్పాం కదా, ఏంటి సన్యాసం అంటే పారిపోవడం కాదు. సన్యాసం అంటే బాధ్యత నిర్వహణ చేయడం కోసం బాధ్యతలు వదిలిపెట్టి కొంతమంది అడవులకు వెళ్ళి సన్యాసం స్వీకరిస్తారు. అది అసలు మంచి పద్ధతి కాదు. సంసారంలో ఉండి నిర్వాణం అంటే బంధనాలకు చిక్కకుండా ఉండడం, బంధంలో చిక్కకుండా ఉండడం.
ఎలా అంటే తామరాకుపై నీటి బొట్టులాగా. తామరాకుపై నీటి బొట్టులో జీవించడమే అసలైన సన్యాసం. ఓ మ్మ్హ. ఎందుకంటే తామరాకుపై నీటి బొట్టు ఉంటుంది కానీ ఉండదు, అది ఎప్పుడు దానికి తగలకుండా కనబడుతుంది కానీ ఉండదు. ఉండదు, దానికి లింక్ అయి ఉండదు అనమాట, తేలుతుంటుంది. సో అట్లాగే ప్రతి మనిషి తన ఒక జీవితంలో సంసారంలో ఉండాలి, కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తుండాలి, కుటుంబ బాధ్యతలు తీసుకుంటూ ఉండాలి, కానీ ఆత్మాధిక జీవనం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. అందుట్లో ఉండాలి, ఎందులో ఉండదు, ఇన్వాల్వ్ అయిపోయి ఉండదు. ఓకే, డన్. సో తర్వాత ఆయన పిల్లలకి చాలా విద్యాభ్యాసం గురించి చాలా ఆయన ఏమంటారంటే పిల్లలు అంటే ఏదో నింపే పాత్రలు కాదు, అన్ని అంటే విషయాలు అన్ని వేస్తూ వాళ్ళకి ఇది కావాలి అది కావాలి చెప్పడం కాదు. పిల్లలు జ్ఞాన జ్యోతులు, వాళ్ళు జ్ఞాన జ్యోతులు వెలిగించాలి. అంటే వాళ్ళలో ఉన్న చీకటి అనే అజ్ఞానాన్ని తీసేసి విజ్ఞానాన్ని వెలిగించాలి. కానీ అట్లా కాకుండా ఏదైనా ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ ఉంటుంది మన దగ్గర. జ్ఞాన జ్యోతిని వెలిగించాలి తప్ప ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ పోవద్దు. ఏదో నింపే పాత్రలు కావు, నింపే పాత్రలు కాదు, విజ్ఞాన జ్యోతులు. సో అంటే పిల్లలకి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన ఏమంటాడంటే క్రమశిక్షణతోటి పిల్లలని కానీ పెద్దలకి కానీ క్రమశిక్షణ చాలా అవసరం. అంటే ఆత్మాధిక చింతన ఉండాలి అంటే, ఆత్మాధికంలో సాధనలు పైకి ఎదగాలంటే క్రమశిక్షణ అవసరం ఉంటుంది. ఓహో, డిసిప్లిన్ గురించి బాగా డిసిప్లిన్ గురించి చెప్తాను. ఎందుకంటే క్రమశిక్షణ లేకపోతే మనం ఇవాళ 2 గంటలు ధ్యానం చేస్తాం, రేపు ఒక అర్ధ గంటకు దిగిపోతుంది, మళ్ళీ ఎల్లుండి ఎక్కువ చేస్తాం. అంటే ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక డిసిప్లిన్ క్రమ పద్ధతిగా చేయాల్సి ఉంది. అయితే ఆయన రాసిన గ్రంథాల గురించి మనం తీసుకుంటే ఆయన ఏమంటాడంటే, నేనెప్పుడు నిరంతరం ప్రయాణించే బాటసారిని, నన్ను కలుసుకోవాలంటే మీరు నా పుస్తకాలు చదవండి. అంటే ఆయన రాసిన ప్రతి వ్యాఖ్యానంలో ఆయన ఐడెంటిటీ కనబడుతుంది అనమాట. నిరంతర బాటసారిని, నేను నిరంతరం ప్రయాణిస్తున్న బాటసారిని, నన్ను కలవాలనుకుంటే మీరు నా పుస్తకాలు చదవండి. వాహ్, అంటే జ్ఞానంతో వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళని పట్టుకోవాలంటే ఆయన పుస్తకాలు. వావ్ సార్. అయితే ఆయన ఫస్ట్లో ఒక కిడ్లీ లైఫ్ అని ఒకటి వేదాంతం గురించి రాశాడు. ఆధునిక జీవితంలో వేదాంత సూత్రాలని ఎలా అన్వయించుకోవాలి. ఇప్పుడు మనం ఆధునిక జీవితంలో వెస్ట్రన్ లైఫ్ పూర్తిగా అలవాటు పడిపోయాం. అంటే మనం అసలు యాక్చువల్లీ హిందూ సంప్రదాయాలు కూడా మర్చిపోయాం. అది ఆయన మొత్తం ప్రపంచానికి చెప్పడానికి ఆ పుస్తకాన్ని కిడ్లీ లైఫ్ అనేది పుస్తకం రాశాడు అనమాట. ఆధునిక జీవనాన్ని కూడా ఎలా జీవించాలి, ఆత్మాధిక ప్రిన్సిపల్స్ తోటి, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ తో లివింగ్ మోడర్న్ నాలెడ్జ్. ఓకే, మనం ఆత్మ వికాసం అంటే ఆత్మని ఏ విధంగా వికాసం చెందుకోవాలి, దాన్ని మానవ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, బుద్ధి ఏ విధంగా ఉంటుంది, జ్ఞానం ఏ విధంగా సంపాదించుకోవాలి, అంటే వీటి యొక్క డిఫరెన్స్ ఏంటి. మనం ఏమనుకుంటామంటే మెదడు తోటి మనకు బుద్ధి వస్తుంది, మనసుతోటి మనం ఆలోచిస్తున్నాం. అంటే సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, తర్వాత బ్రెయిన్, ఇవి విడివిడిగా, అంటే ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తున్నప్పుడు మాత్రమే మనస్సుని మనం నియంత్రించుకోగలుగుతాం, తర్వాత బుద్ధిని వికసింపజేయగలుగుతాం, మానసిక వ్యక్తిత్వాన్ని పెంచుకుంటాం, ఆత్మాధిక సాధనాన్ని చేసుకోగలుగుతాం. సో అలా అని ఈయన ఈ కిడ్లీ లైఫ్లో మొత్తం చాలా వ్యాఖ్యానాలు రాశాడనమాట. అంటే తర్వాత ఇంకా ఏం చేస్తారంటే ఆత్మాధిక యొక్క లాజికల్ థింకింగ్, మూఢనమ్మకాలని ఎందుకు నమ్మొద్దు, కొన్ని మూఢనమ్మకాలు అట్లని మొత్తం హిందూ సంప్రదాయాన్ని మీరు పక్కన పెట్టడానికి వీల్లేదు. దాంట్లో ఒక ఆత్మాధిక విశ్లేషణ చేయాలి. ఆత్మాధిక విశ్లేషణ చేసి దాన్ని లాజికల్గా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీరు భగవంతుడిని తెలుసుకోగలుగుతారు. భగవంతుడిని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో సృష్టి రహస్యాన్ని తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆత్మ యొక్క తర్కాన్ని ఆలోచించే, ఇప్పుడు మామూలుగా మూఢనమ్మకాలని పక్కన పెట్టేసేసి స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ని పెంచుకొని ధ్యాన సాధనను పెంచుకుంటే అప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే భగవంతుడు ఎవరు అంటే మనకు తెలిసేది. ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పింది కానీ, లేకుంటే శంకరాచార్యులు గారు చెప్పింది కానీ, లేకుంటే స్వామి చిన్మయానంద చెప్పింది కానీ, స్వామి శివానంద సరస్వతి చెప్పిన ఏంటంటే ఎప్పుడైతే నువ్వు డీప్ అంటే హృదయపు లోతుల్లోకి ధ్యాన స్థితిలోకి వెళితే అప్పుడు నీ హృదయంలోనే భగవంతుడు ఉండాలని తెలుసుకోవడం.
అదే కదా ఆత్మాధిక చింతనలో పరాకాష్ట. అది తెలుసుకోవడానికి కోసం మనం ఏం చేయాలి? ఆత్మీయ అంటే లాజికల్గా ఆలోచించాలి. కొంతమంది ఏమంటారు, పూజ చేయాలంటారు, కొంతమంది పూజలు చేయొద్దంటారు, కొంతమంది ప్రార్థన చేయాలంటారు, కొంతమంది చేయొద్దంటారు. కానీ దీన్ని లాజికల్గా దాని యొక్క ఒక మొదటి మెట్టుగా మనం తీసుకొని ఆ తర్వాత సాధనలో పెంచుకుంటూ మనం అతి ధ్యానము, ధారణ నుంచి ధ్యానము, ధ్యానం నుంచి సమాధి, సమాధి నుంచి మహాసమాధి, ఇలా మనం వెళ్తూ ఉన్నాం. సో ఇలాంటివి వెళ్ళడం కోసం వీటి అంటే ఒక సింపుల్ లాంగ్వేజ్లో, ఆంగ్లంలో ఆయన రాసినా కూడా ఇంగ్లీష్ బుక్సే, ఇంగ్లీష్ బుక్ అది, కానీ అన్ని భాషల్లో అంటే తెలుగులో కూడా అది తర్జుమా అయింది, అన్ని భాషల్లోకి వచ్చింది అనమాట. ఎందుకంటే అది ఒక మెయిన్ ఆధునిక జీవితాల్లో వేదాంతం యొక్క ప్రిన్సిపల్స్, ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ తోటి ఏ విధంగా జీవించగలుగుతాం మనం అనేది. మోడర్న్ లివింగ్ విత్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్. బా, మోడర్న్ లివింగ్ గురించి చెప్పారు అంటే ఎంత ముందు చూపు ఉందో సార్. అది చాలా. ఇప్పుడు ఇస్కాన్లో కూడా ఈ సినిమా మిషన్ చాలా వరకు వస్తాయి, యూజ్ చేస్తారు వాళ్ళు. తర్వాత ఇంకొక పుస్తకం వి మస్ట్ అనే పుస్తకం కూడా చాలా ప్రచారం జరిగింది అనమాట. దాంట్లో ఏంటంటే వ్యక్తిగా మనం ఎంత ఎత్తు ఎదగగలుగుతాం, అంటే వ్యక్తిత్వ ఎదుగుదల ఎంత వరకు వెళ్ళొచ్చు, క్రమశిక్షణ. మనిషికి కావాల్సిన ఈ 3 అంటారు: వ్యక్తిత్వం ఎదుగుదల, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ. ఎప్పుడైతే ఈ 3తోటి ఉంటాడో అతను ఒక మంచి యోగిగా, ఒక జ్ఞానిగా, ఒక ఆత్మాధికవేత్తగా ఎదుగుతాడు. సెల్ఫ్లెస్ సర్వీస్ ఉండాలి అంటారు. ఎటు తిరిగి మళ్ళీ సర్వీస్ గురించి చెప్పారు. అవును, సర్వీస్ గురించి. అదే అంటే ఆయన రాసిన బుక్స్లో ఈ 2 చాలా ఫేమస్ బుక్స్ అనమాట. కాకపోతే ద హోలీ గీత, అది కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతుంది, అది అన్ని భాషల్లో కూడా అర్పింది. తర్వాత ఉపనిషత్ సిరీస్, ఉపనిషత్తుల మీద 12 మెయిన్ ఉపనిషత్తులు ఉన్నాయి కదా, వాటి మీద ఆయన ఈశా కంఠోపనిషత్తు, తర్వాత మండూకోపనిషత్తు, తైత్తరీయోపనిషత్తు చేసి వాటి గురించి ఆ ఉపనిషత్తులో ఉన్న నిగూఢ అంటే వేదాంతం ఏదైతే ఉందో దాని గురించి బాగా చెప్పడం జరిగింది. అవి కూడా చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత ఇంకేంటంటే శంకరాచార్యుల యొక్క భజగోవిందంలో ఆత్మబోధ అంటే మొత్తము ప్రతి మనిషి ఎలా జీవించాలి ఏంటి అది మొత్తం చెప్పింది కదా. అది మొత్తం అంటే మనం మామూలుగా చదివితే మనకు అర్థం కాదు, దాన్ని సులభ శైలిలో ఈ భజగోవిందం మీద కామెంటరీ రాశాడు. కామెంటరీ ఆన్ భజగోవిందం, చాలా, అది కూడా చాలా పెద్ద ఫేమస్. కామెంటరీ ఆన్ భజగోవిందం పుస్తకం పేరే. ఆ తర్వాత ఇంకా ఏంటంటే వివేక చూడమని కూడా చాలా పెద్ద ఫేమస్ బుక్ అనమాట. ఇది శంకరాచార్యులు రాసింది. అది కూడా సరిగా అర్థం కాదు సామాన్య మానవులకి. దాన్ని లోతుగా చేసుకొని జ్ఞాన మార్గంలో ఏదో సాధన కోసం ఏ విధంగా మనం చేయాలి, దానికి మార్గాలు ఏంటి, ఎలా కృషి చేయాలి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఎలా మన వివేకాన్ని, అసలు సృష్టి ఏ విధంగా, మొత్తం దాంట్లో వివేక చూడమని కూడా ద కామెంటరీ ఆన్ వివేక చూడమని. అంటే అందులో ఉన్నదంతా తను అర్థం చేసుకొని సింపుల్ లాంగ్వేజ్లో అందరికి అందించారు. ఓకే. ఈ తర్వాత ఆయన తన జీవిత చరిత్ర ది జర్నీ ఆఫ్ ది మాస్టర్ అని తన లైఫ్ స్టోరీ. దాంట్లో కూడా ఆయన చిన్నప్పుడు ఏ విధంగా జరిగాడు, ఆ తర్వాత స్వాతంత్రం సమయంలో ఎట్లా చేశాడు, విద్యాభ్యాసం ఎలా ఉంది, ఒక విలేకరికి ఎలా మాట్లాడు, విలేకరి నుంచి సన్యాసికి ఎలా మాట్లాడు, సన్యాసి నుంచి విశ్వ హిందూ పరిషత్ స్థాపకుడికి ఎలా. ఒక్క నిమిషం, వాటర్ తాగుతారు సార్? వాటర్ ఇయ్య, ఒక్క నిమిషం సార్. వేరే సార్ ఉన్నారా? ఇంకెంతసేపు ఉంది సార్ సార్ది వాయిస్? ఇంత వస్తా అంత తీసుకుందాం. ఇంకో 5 minutes 10 minutes వస్తుందా? 10 minutes వస్తుందా? ఇంకో 5 నిమిషాలు పర్లేదు, టేక్ యూర్ టైం. ఒక 10 minutes ఉంది సార్ మనకు టైము. 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు తీసుకోవచ్చు. సో తను అంటే వివేక చూడమని అనే పుస్తకాన్ని తను ఓన్గా బాగా అర్థం చేసుకొని సింపుల్ లాంగ్వేజ్లో
అవి ఆచరణాత్మకంగా ఆచరణ. లైఫ్ డైలీ లైఫ్లో ఎలా ఆచరించాలో వారి పుస్తకాల ద్వారా చెప్పారు. కామెంట్రీ ఆన్ వివేక చూడమని, కామెంట్రీ ఆన్ భజగోవిందం. భజగోవిందం. ఓకే, ఇంకా సార్? అయితే జ్ఞాన మార్గంలో జ్ఞాన మార్గం. ప్రయాణం చేయాలంటే ఎలా ధ్యానం చేయాలి, తర్వాత ఎలా మనం జీవించాలి అనే దాని గురించి వివేక చూడమనిలో ఉంది. ఆ వివేక చూడమని గురించి ఈయన మొత్తం కామెంటరీ భాష్యం అంటారు తెలుగులో. భాష్యం, కామెంటరీ, భాష్యం రాశారు. అన్ని పుస్తకాల మీద భాష్యం రాశారు. తనదైన మెయిన్గా భాష్యం రాసింది ఏంటంటే వీటి మీద, ఏది గీత మీద, భగవద్గీత మీద, ఉపనిషత్తుల మీద, భజగోవిందం మీద, తర్వాత వివేక చూడమని. సో అలా తర్వాత ఆయన సొంత చరిత్ర గురించి ద జర్నీ ఆఫ్ ఎ మాస్టర్, ఒక మాస్టర్ యొక్క జీవిత చరిత్రని రాసి దాంట్లో ఆయన జీవిత చరిత్ర గురించి మొత్తం తన లైఫ్ స్టోరీ తనే రాశారు. తనకు మేజర్ శిష్యులు ఎవరు ఉన్నారు సార్? ఈయన మెయిన్ శిష్యులు ఇద్దరు ఉన్నారు, తేజోమయ ఆనంద, పరిపూర్ణానంద. పరిపూర్ణానంద గారి గురించి మీరు ఈ పరిపూర్ణానందన మనకి ఇప్పుడు ఉన్నారు, వారే అదే హిందూ మత ప్రచారం చేస్తున్నారు. చిన్మయానంద నుండి వచ్చారా? చిన్మయానంద ముఖ్య శిష్యులు వీళ్ళిద్దరు, తేజోమయానంద, పరిపూర్ణానంద. వీళ్ళు తర్వాత ఈయన ఏంటంటే ఈయన చేసిన సేవల్ని ప్రపంచంలో గుర్తించి ఆయనకి 1992లో ఐక్యరాజ్య సంస్థ అంటే యుఎన్ఓ వాళ్ళు ఒక పిలిచారనమాట. పిలిస్తే అప్పుడు ఆయన ఒక పెద్ద ప్రసంగాన్ని ఇచ్చాడు. సంక్షోభంలో ఉన్న గ్రహం అంటే భూగ్రహం సంక్షోభంలో ఉంది అంటే ఆధునిక పోకడలతో వెళ్తూ ఉన్నా కానీ మనం ఎక్కడికి మన అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నాం అని సంక్షోభంలో ఉన్న గ్రహం అని ఒక పెద్ద ఉపన్యాసం ఇస్తాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే 1992లోనే ఆయనకి ఒక టుడే హిందూయిజం టుడే అని ఒక పెద్ద పత్రిక ఉంది. ఆ పత్రిక వాళ్ళు ఏం చేస్తారంటే హిందూ ఆఫ్ ది ఇయర్ అని ఒక సత్కారం చేసి హిందూ రెనసాన్స్ అంటే హిందూ మతాన్ని పునరుజ్జీవించేసే అందుకు ఒక అవార్డుని ఆయనకి ప్రకటిస్తారు. తర్వాత 1993లో ఏంటంటే చికాగోలో స్వామి వివేకానంద గారి ఉపన్యాసం ఇచ్చి 100 సంవత్సరాలైన శతాబ్ద సమావేశంలో మళ్ళీ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఒకటి చేసి దాంట్లో హిందూ మత అధ్యక్షుడిగా ఈయన ఎన్నుకుంటారు. వావ్. అయితే కాకపోతే ఆయన అది అక్టోబర్లోనే ఎప్పుడో ఉంటుంది, ఈయన ఆగస్టులోనే చనిపోతాడు. కానీ ఆయన ఎన్నుకోబడ్డాడు, తనకు ఆహ్వానం అయితే ఉంది. దానికి ముందే బాడీని వదిలేశారు. ఓకే. తర్వాత ఆయన ఒక ఏంటంటే ఆయన ఎవరితోటి మాట్లాడినా కూడా ఆయన చెప్పేది అంటే మీరు ఎలా ఉండాలంటే ఎక్కువ సమయంలో ఎక్కువ మందికి ఎక్కువ సంతోషాన్ని ఇవ్వడమే నీ యొక్క లక్ష్యం అంటారు. ఎక్కువ మందికి ఎక్కువ సమయంలో ఎక్కువ మందికి ఎక్కువ సంతోషాన్ని ఇవ్వడం, ఎదుటి వాళ్ళకి ఆనందాన్ని కల్పించే. నువ్వు ఆనందంగా ఉండు, ఆనందాన్ని ఎప్పుడు ఆనందాన్ని పంచు అని అన్నారు. ఓ, జ్ఞానం ఉంటేనే ఆనందాన్ని పంచగలరు. వావ్, ఇది మంచి మెసేజ్ సార్. ఇంకా ఏం మనం మళ్ళీ ఇక ఒకసారి మనం చర్చించిన విషయాల గురించి మనం చూసుకుంటే సార్, ఎప్పుడు ఆయన 1964లో శ్రీకృష్ణ జన్మాష్టమిలో విశ్వ హిందూ పరిషత్ని స్థాపించాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు. అదే 1948 ఫిబ్రవరి 25 మహాశివరాత్రి రోజు ఆయన సన్యాసి దీక్ష తీసుకొని ఈ స్వామి చిన్మయానంద సరస్వతిగా నామకరణం చేసుకున్నారు. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ స్వామీజీ ఒక సేవలు సామాజిక సేవ కూడా ఉంది, ఆత్మాధిక సేవ కూడా ఉంది, జ్ఞానపరమైన సేవ కూడా ఉంది. 3 రకాల సేవలు చేశారు. తర్వాత అందుకని ఆయన జ్ఞానపరంగా ఇప్పుడు అమెరికా అంతా కూడా పర్యటించి అమెరికాలో కూడా చాలా మంది శిష్యులు తయారు చేశాడు స్వామి చిన్మయానంద. అలా అనుకుంటే స్వామి ఇది బేసిక్ ఎడ్యుకేషన్ కావాలి అని ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్ ఎడ్యుకేషన్ కోసం మొత్తం భారతదేశంలో కాకుండా ఇతర దేశాలలో కూడా చిన్మయానంద స్కూల్స్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఈ వయోజన విద్య గురించి కూడా ఆయన అప్పట్లో అంటే మన గవర్నమెంట్ అంత స్టార్ట్ చేయలేదు. అంటే పల్లెటూర్లలో కానీ తర్వాత మామూలు సెమీ అర్బన్ ఏరియాస్లలో కానీ
వాళ్ళకి పిలిచి వాళ్ళకి వయోజన విద్య, ఆత్మాధిక బోధన 2 రైట్. చేశారు. విద్య అంటే ఇటు విద్య ప్లస్ ఆత్మజ్ఞానం. నైట్ స్కూల్స్, ఈవినింగ్ స్కూల్స్, అట్లా వీరి స్ఫూర్తే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ని కొద్దిగా దూరం పెడుతున్నారని దేవి సమూహ విద్య అని కూడా పెట్టాడు. దేవి సమూహ విద్య బాగుంది. అంటే పల్లెటూరులో ఉండరు అనుకోండి, 10-20 మంది ఆడవాళ్ళని పిలవడం, ఒక బయట చెప్పి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పడం, వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ కూడా చెప్పడం, మంచిగా కనీసం సిగ్నేచర్ పెట్టడానికైనా పేరు రాయడానికైనా నేర్పిస్తూ ఇటు ఆత్మజ్ఞానం జీవితం. ఓహో, అట్లా అంటే ఆయన అంటే చాలా దూరదృష్టితోటి ఎడ్యుకేషన్ ఈజ్ మస్ట్ అన్నారు అందరికి. మస్ట్. ఇప్పుడు మినిమం ఎడ్యుకేషన్ ఉంటేనే ఈ ఆత్మజ్ఞానం కూడా ఈ పుస్తకాలు చదవడం, అర్థం చేసుకోగలుగుతారు. విని అర్థం చేసుకోవడం సులువు అవుతుంది అని అనుకున్నారు. సో అలాంటి వయోజన విద్యను కూడా ప్రవేశపెట్టారు. వారు ఉన్నప్పుడే ఇవి స్టాప్ చేశారు. తర్వాత గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా వచ్చింది. అంటే అంటే ఆయన ఏంటంటే ఒక మల్టీ పర్సనాలిటీ కాగా ఒక స్వాతంత్ర యోధుడు కూడా, అక్కడి నుంచి జర్నలిస్ట్ కూడా, ఒక జ్ఞానం, తర్వాత ఒక ఈ ధ్యాని కూడా, ఒక ఆత్మాధికవేత్త. సో ఈ రకరకాల పొజిషన్. తర్వాత ప్రపంచంలో హిందూ మత ధారకు అంటే ప్రచారకుడుగా కూడా పనిచేశారు. ఎందుకంటే ఆయన చనిపోయినంత వరకు కూడా విశ్వ హిందూ పరిషత్కి ఒక మెయిన్ సలహాదారుడుగా ఉన్నారని ఆయన అలా చేశాడు. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అప్పుడు 1964-65 స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఏ దేశంలో ఉన్నా కూడా అక్కడ విశ్వ హిందూ పరిషత్ ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళ కోసం ఏదైనా సహాయం కావాలంటే చేస్తాం అన్నమాట. అంటే జ్ఞానం ప్రచారం చేయడమే వాళ్ళకి, ఆత్మజ్ఞానంతో జీవించడం అనేటువంటి ప్రిన్సిపలే వారు పెట్టారు. ఓకే, చాలా వండర్ఫుల్ థింగ్స్ సార్. సో ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు వారి నుంచి మనం నేర్చుకునే? ఇప్పుడు ఆయన యొక్క మెయిన్ ఆశ్రమం అనేది శాన్ డియోగోలో ఉంది. తర్వాత ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ సిద్దిబరిలో ఉందన్నమాట. సిద్దిబరి. సో తర్వాత ఇట్లా కాకుండా కూడా ఆయనకి ఎన్నో ఆశ్రమాలు రకరకాల ప్లేస్లలో ఉన్నాయి. అయితే ఆయన చిన్మయ మిషన్ కేంద్రాలు మెయిన్గా మలేషియాలో, తర్వాత అమెరికాలో, తర్వాత యూరోప్లో చాలా విస్తరించి ఉన్నాయి. భారతదేశంలో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఆయన చిన్మయ మిషన్ యొక్క మెయిన్ సంప్రదాయం అంటే మెయిన్ యొక్క బోధనలు ఏంటంటే విద్య, మినిమం ఎడ్యుకేషన్, సేవ. ఎడ్యుకేషన్ ఉండాలి, సేవ చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఒక ఆత్మాధిక చింతన గురించి కొంత బోధన చేసే వరకు ఎప్పుడైతే వాళ్ళు ఈ మామూలు విద్యతోటి ఆత్మాధిక విద్య అంటే స్పిరిచువల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఒక ఆత్మాధిక జ్ఞానిగా ఫ్యూచర్లో భవిష్యత్తులో తయారు కావాలి అని ఆయన ఒక ఆశయం. అంటే చిన్మయానంద మిషన్ స్కూల్స్ ద్వారా చిన్నప్పటి నుండే వారి యొక్క చదువుతో పాటు ఆత్మ జ్ఞానం కూడా అందించడం అనేది మిషన్గా బిగిన్ అయింది. అదే చిన్మయానంద మిషన్. మిషన్ అంటే అదే కాదు, ఇటు ఎడ్యుకేషన్తో పాటు ఆధ్యాత్మికత చిన్నప్పటి నుండి నేర్పియాలి. అది వారు ఎక్కువ స్కూల్సే రన్ చేస్తారు సార్. స్కూల్సే అంటే వారి ఆశ్రమం అంటేనే స్కూల్ మిషన్. ఆశ్రమాలు విడిగా కూడా ఉన్నాయి, కానీ స్కూల్స్ కూడా ఉన్నాయి. స్కూల్లో కూడా ఆశ్రమం ఉంది. ఇప్పుడు స్కూలు ఆశ్రమం కలిపే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లో స్వామి చిన్మయానంద స్కూల్ ఉంది. ఇక్కడే బేగంపేట సైడ్ నుంచి ఇంకా లోపల ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. ఆశ్రమాల్లో ఏమి కార్యక్రమాలు చేస్తారు? ఆశ్రమాల్లో ఏం కార్యక్రమాలు చేస్తారంటే ఆశ్రమాల్లో ఈ ఆయన రాసిన గ్రంథాలు, ఆయన రాసిన వ్యాఖ్యానాలు దాని గురించి బోధించడం జరుగుతుంది. తర్వాత ధ్యానం గురించి సాధన చేయడం, ఆత్మ అంటే సేమ్ సజ్జన సాంగత్యం, వాళ్ళతో స్వాధ్యాయము, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం జరుగుతుంది అక్కడ. సో వారు చెప్పిన పుస్తకాల యొక్క పఠనం జరుగుతుంది, వాటి యొక్క సారాన్ని చెప్తూ ఉంటారు, చేస్తారు. తర్వాత వాళ్ళు కూడా ఇంకేంటంటే సామాన్య ప్రజలకు ఏమన్నా సహాయం కావాలంటే కూడా చేస్తుంటారు. సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. వండర్ఫుల్ సార్. ఫైనల్గా మీ మెసేజ్ సార్. స్వామి అంటే మనము స్వామి చిన్మయానంద సరస్వతి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము, కానీ ఆయన భగవద్గీత కోసం చేసిన సేవ, భగవద్గీత ప్రచారం చేసిన సేవ, విశ్వ హిందూ పరిషత్కు చేసిన సేవలు మరవలేని. కాబట్టి మనం కూడా ఆయన స్వామి చిన్మయానంద గారు చెప్పిన విషయం భగవద్గీత అంటే
ఒక ఆచరణాత్మక విజ్ఞాన పీఠిక. అది ప్రతి ఒక్క మనిషి దాన్ని చదివి అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి మనిషిలో మనసులో కురుక్షేత్రం నడుస్తూ ఉంది. కౌరవులు పాండవులు ఉన్నారు, కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు. మనం కర్మ ఫలితాన్ని ఆలోచించకుండా మనం పని చేసుకుంటూ చెడు ఆలోచనల మీద నియంత్రణ ఉంచి మంచి ఆలోచనలు పెంచుకుంటూ ధ్యానాన్ని చేస్తూ ఉంటే మనస్సు నియంత్రణగా ఉంటుంది. తర్వాత మనం కావాల్సిన లక్ష్యాన్ని ఏంటి, ఆత్మాధిక లక్ష్యం ఏంటి అంటే మన జీవాత్మని పరమాత్మలో కలపడానికి, ఆ ప్రయాణం మార్గంలో తొందరగా పోవడానికి వీలుంటుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, స్వామి చిన్మయానంద సరస్వతి వారు బాలకృష్ణనందన్గా జన్మించి పేరు ఆ నామకరణంతో స్వతంత్రోద్యమంలో పాల్గొని అక్కడి నుంచి స్వామి శివానంద వారిని కలిసిన తర్వాత నుండి అక్కడ కూడా మామూలుగా సేవ చేస్తూ ఉన్నవారు ఇక సన్యాసిగా మారడంతో ఆ నామకరణం శివానంద వారే వారికి నామకరణం చేశారు, చిన్మయానంద అని. సో అక్కడి నుంచి ఇంకా వారు అన్ని గ్రంథాలను చదవడం, వాటి పట్ల వ్యాఖ్యానాలు చెప్పడం, అలా తన జీవితంలో దాదాపు 95 పుస్తకాలని రాయడం. అంటే వారు చదివింది, అర్థం చేసుకున్నది, దానికి ఈజీగా ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేది, ఎట్లా ఆచరించాలి, లివింగ్ ప్రిన్సిపల్స్, డైలీ ఇంప్లిమెంటేషన్ ప్రిన్సిపల్స్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా వారి మిషన్ ద్వారా ఏం అందిస్తున్నారంటే చిన్నప్పటి నుండే విద్యతో పాటు ఆత్మ విద్య, స్పిరిచువల్ వాల్యూస్తో కూడుకున్న ఎడ్యుకేషన్ ఉండాలని ఎన్నో స్కూల్స్ని స్థాపించడం, వారి మిషన్స్ ద్వారా, వారి ఆశ్రమాల ద్వారా కూడా వారు చెప్పిన బోధించిన పుస్తకాలని విరివిగా ప్రచారం చేస్తూ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంతో కూడుకున్న సేవా కార్యక్రమాలు కూడా అందిస్తూ ఉంటారు అనేదే వారి గురించి తెలుసుకున్నాం. కాబట్టి భగవద్గీతను డైలీగా ఆచరించడం, మన జీవితంలో అన్వయించుకొని ఆచరించే గ్రంథం అని వారు చెప్పడం అనేది, హోలీ గీత అనేది అల్టిమేట్గా చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఎవరు చెప్పినా ఒకటే చెప్తున్నారు, ధ్యాన సాధన చేయాలి, పుస్తక పఠనం చేయాలి, అందరి అనుభవాలు వినాలి. మన ఎడ్యుకేషన్తో పాటుగా ఆత్మవిద్య అనే దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రెండు కలగలిపి జీవించాలి. పిల్లలు నింపే పాత్రలు కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, జ్ఞానజ్యోతులను వెలిగించాలి అనేదే వారి యొక్క అల్టిమేట్ విషయం. కాబట్టి మిత్రులారా, వారు చెప్పిన ఈ విషయాల్ని మన చిన్ననాటి నుండి పిల్లలకు అందిస్తూ ఉండాలని, ప్రతి ఒక్కరు ఆ భగవద్గీత సారాన్ని పిల్లలకి నేర్పిస్తూ ఉండాలని, ధ్యానంతో పాటు వారి చదువుతో పాటు ధ్యాన సాధన, పత్రిజీ చిన్ననాటి నుండే పిల్లలకు ధ్యానం నేర్పించాలని 18 ఆదర్శ సూత్రాలు ఏర్పాటు చేశారు. ఎంతోమంది చిన్ననాటి రోజుల నుంచి ధ్యానం చేసిన ధ్యాన యువ ఈరోజు అద్భుతంగా ఉన్నతంగా ఎదుగుతూ వారి ప్రాపంచిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని అద్భుతంగా జీవిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో. సో ఇది ఈనాటి విశేషాలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.